తెలంగాణలో తమ బ్రాండ్ బీర్లు విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడం, ధరలు పెంచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషన్ హరికిరణ్ కు లేఖ రాసింది. తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేసిన విషయాన్ని యూబీ గ్రూప్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెబీకి తెలిపింది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ధరలు పెంచడం లేదని 2019-20 నుంచి పాత ధరనే కొనసాగిస్తుందని, 2 ఏళ్లకు సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయలేదని, నిర్వహణ భారం పెరిగినందున రాష్ట్రంలో అమ్మకాలు చేయలేమని వెల్లడించింది. కింగ్ ఫిషర్ ప్రీమియర్ లాగర్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రాతో పాటు హినెకెన్ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తుంది. రాష్ట్రంలోని బీర్ల మార్కెట్లో ఈ సంస్థ వాటా 69%గా ఉంది. ప్రస్తుతం ఉన్న ధరను 33.1% పెంచాలని యూబీ గ్రూప్ ప్రభుత్వాన్ని కోరింది. వివిధ బ్రాండ్ల బీర్ల ధరలు పెంచాలని కోరుతున్నారని మంత్రి జూపల్లి తెలిపారు. ధరలు పెంచితే మద్యం కస్టమర్లపై భారం పడుతుందన్నారు. ముడి సరుకుల ధరలు పెరిగితే మద్యం ధరలు పెరుగుతాయని చెప్పారు. యూబీఎల్ కంపెనీ మార్కెట్ షేర్లు 69%గా ఉన్నాయన్నారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం యూబీ సంస్థ బీర్లు 14 లక్షల కేసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు తక్కువ ఉన్నాయన్నారు. तो 4% బీర్ రేట్లను పెంచమని, అంటే రేట్లు పెంచితే 33.10% రేట్లు పెంచమని, అంటే కింగ్ ఫిషర్ ప్రీమియం లాగర్ బీర్ ఆ ప్రకారం పెంచితే ఈ రోజున ఉన్నటువంటి ప్రైజ్ 150 రూపాయలు. వాళ్ళు పెంచమని అడిగిన ప్రకారం చేస్తే 210 రూపాయలు. స్ట్రాంగ్ ప్రీమియం బీర్ సంబంధించి ఇప్పుడు 160 రూపాయలు, వాళ్ళు పెంచమని అడుగుతున్నది 220 రూపాయలు. అలాగే కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీరు ఇప్పుడు 210 రూపాయలు, 270 రూపాయలు పెంచమని అడుగుతా ఉన్నారు. అలాగే కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్సిమం ప్రీమియం స్ట్రాంగ్ బీర్ 220 ఉంది, దాన్ని 280 చేయమని. అలాగే హెనికెన్ లాగర్ బీర్ అని చెప్పని ఆ కంపెనీ సంబంధించింది 230 రూపాయలు పడుతుంది, దాన్ని 310 రూపాయలు పెంచమని. అంటే ఈ ప్రకారం సుమారుగా 33.1% యొక్క రేటు పెంచమని చెప్పని ఈ కంపెనీ అడుగుతా ఉంది. ఈ విధంగా వాళ్ళు అడిగిన ప్రకారం పెంచితే ప్రజల పైన, మందు ప్రియులపైన భారం పడుతుంది. అయితే ఈ యొక్క ప్రైజ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ పెంచేది ఈ స్థాయిలో పెంచడం వల్ల ఇబ్బంది జరుగుతున్న కింద వాస్తవంగా ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేసి రిపోర్ట్ కోసం కమిటీ పంపడం జరిగింది. అది ఆ కమిటీ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆ కమిటీ పరిశీలన రాగానే ఎంత పెంచాలా, ఏం పెంచాలనేది ప్రజలపైన భారం పడకుండా, వాళ్ళు అడిగినట్టు కాకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. అంటే కారణం కూడా ఏంటంటే, అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా 69%, అంటే ఆల్మోస్ట్ 70% మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రజలకు అలవాటైంది కాబట్టి, ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే మోనోపల్లి అంటాం, తెలుగు చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం. సో ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బీర్ను సప్లైని బంద్ చేసే కారణం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లాగో కమిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన భారం పడకుండా, వాళ్ళు అడిగిన ప్రకారం కాకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకు బంద్ చేస్తామనే దానిలో వాళ్ళు చూపించినది ఏంటంటే, మాకు బిల్స్ రావడం లేదని, తక్కువ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీకి ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి నిన్నటి దాకా 1130.99 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఒక కంపెనీకే, అంటే 7 డిసెంబర్ 2023 వరకే 407.34 రూపాయలు బకాయి ఉండింది. మేము రెగ్యులర్గా సప్లై చేసేదానికి రెగ్యులర్ సప్లై పేమెంట్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న బాకీలకు కూడా రెగ్యులర్గా